కర్నూలు జిల్లా 4వ ప్రభుత్వ తరగతి ఉద్యోగస్తుల సంఘంలో జరుగుతున్న అక్రమాల గురించి కలెక్టర్ దగ్గర పలుమార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది బాధితులందరూ. ఆ బాధితుల ఫిర్యాదుల మేరకు పాత కలెక్టర్ రంజిత్ బాషా గారు వెంటనే ఈ అక్రమ రిజిస్టర్లను రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలని 28/8 తేదీ 2025 ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ ఆర్డర్ని బేఖతారు చేస్తూ పిఎస్సి కమిటీ అక్రమార్కులతో చేతులు కలిపి ఆ అక్రమ రిజిస్టర్లపైన రద్దు చేయకుండా, బాధితులకు న్యాయం చేయకుండా కేవలం వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ వాళ్ళు అందుబాటులో ఉన్నా కూడా లేమని బయట అటెండర్లతో చెప్పి పంపించడం జరిగింది. కొత్త కలెక్టర్ గారికి ఈ యొక్క విషయమై గురించి తెలపగా కలెక్టర్ గారు వెంటనే పిఎస్సి కమిటీని ఆ యొక్క మీటింగ్ కండక్ట్ చేసి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో రెజల్యూషన్ పాస్ చేసి ఆయన టేబుల్ మీదకి పంపించవలసిందిగా డైరెక్షన్ ఇచ్చిన, ఈ నెల 5వ తేదీ పెట్టమని మీటింగ్ పెట్టమని చెప్పిన 5వ తేదీ పెట్టకుండా వాళ్ళు అక్రమార్కులతో అనగా పాత పాలక మండలితో చేతులు కలిపి 5వ తరగతి జరగాల్సిన మీటింగ్ను 10వ తేదీ పోస్ట్పోన్ చేసి మేమందరము వచ్చిన వారసులు సభలోకి రాకూడదనే ఉద్దేశంతో మమ్మల్ని అందరూ బయట నిలబెట్టి అత్యంతరంగా మీటింగ్ని క్లోజ్ చేసి పంపించడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు పాత పాలక కమిటీ రికార్డులు ఇవ్వకపోయినా వాళ్ళ మీద పోలీస్ కేసుకి రెఫర్ చేయమని పాత జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ ఆర్డర్ని అమలు చేయకుండా అక్రమార్కులతో చేతులు కలుపుతున్న పిఎస్సి కమిటీని మరియు అటువంటి ఏమీ యాక్షన్ తీసుకోకుండా పట్టించుకొని డీసీఓ గారిపై వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే బాధితులకు న్యాయం చేయవలసిందిగా తెలపడమైనది. గత 20 సంవత్సరాల నుండి మన కర్నూలు నగరంలో 4 రెవెన్యూ డివిజన్ల పరిధిలో అప్పటి ఉమ్మడి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏర్పాటైనటువంటి ఏదైతే 4వ తరగతి ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీ కాలనీ ఉందో ఆ కాలనీలో దాదాపు 500 ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం జరిగి ఉన్నాయని చెప్పేసి 4 ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్లు ఇచ్చి ఉన్నాయి. ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్లను ఆధారం చేసుకొని గతంలో ఉన్నటువంటి నవ్య మేడము కలెక్టర్ గారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయండి, ఆ కమిటీని రద్దుపరిచి వాటి స్థానంలో పిఐసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిఐసి కమిటీ ఇప్పుడు 12 నెలలు పూర్తయిపోయి 13 నెలలు నడుస్తున్నా ఎక్కడ బాధితులకు ఒక్క న్యాయం కూడా జరగలేదు. పీజీఆర్ఎస్లో వచ్చినటువంటి అప్లికేషన్లను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై మేము పలుమార్లు కలెక్టర్ గారిపై కలిసినప్పుడు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వీళ్ళకు జనవరి 5వ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఆ 4 కమిటీ ఎంక్వైరీ రిపోర్ట్లను అమలు పరిచేందుకు మీరు రిజర్వేషన్ పాస్ చేసి నా బెంచ్ మీదకి పంపండి అని చెప్పేసి ఆమె స్పష్టంగా వాళ్ళకు చెప్పినప్పటికీ వాళ్ళు జనవరి 10వ తారీఖు నాడు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా ఇక్కడ కోరం లేదు, కోరం సభ్యులు లేరు, కోరం లేకపోతే మళ్ళీ మిమ్మల్ని పిఐసి కమిటీ అదే కోరానికి ఎందుకు ఏర్పాటు చేస్తారు, ఇప్పుడు కోరం లేదని చెప్పేసి అర్ధాంతరంగా ఆ మీటింగ్ రద్దుపరచడం జరిగింది. అంతేకాదు మేము సభ్యులము హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తే రిట్ పిటిషన్లో వాళ్ళు పిఐసి కమిటీ వాళ్ళకు వస్తాదు బలికి వాళ్ళతో లాలు చెయ్యి వాళ్ళతో డబ్బులు తీసుకుంటూ మా సభ్యులకు అన్యాయం చేస్తున్నారు. అయితే మేము వాళ్ళకు డబ్బులు ఇవ్వాలంట, ఒక్కొక్క సభ్యుడు 2 లక్షలు ఇస్తే కానీ మాకు న్యాయం చేయరంట ఈ పిఐసి కమిటీ వాళ్ళు. అయ్యా వీళ్ళు ముందరనే 4th క్లాస్ 4వ తరగతి ఉద్యోగులు వీళ్ళ కాడ 2 లక్షల రూపాయలు ఎందుకు కడతారు? వీళ్ళకి హక్కు, వీళ్ళ ప్లాట్ వీళ్ళ హక్కు అది. మీరు పిఐసి కమిటీకి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు సభ్యులకు అన్యాయం చేయడం అనేది ఇడ్డురము. ఇప్పుడైనా కలెక్టర్ గారు ఇప్పుడు నిర్ణయం తీసుకొని ఈ బాధితులకు ఆ పిఐసి కమిటీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సంఘ సభ్యుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.